తెలంగాణలో బీజేపీ రాజాసింగ్ని కోల్పోయినట్లే. ఆయన ఇప్పుడు కొత్త పార్టీ వైపు చూస్తున్నాడు. కాంగ్రెస్ వైపుకి వెళ్ళడు, అలాగే ఇంకా కేటీఆర్ లాంటి బీఆర్ఎస్ వైపుకి వెళ్ళడు. కానీ ఆయన్ని చేర్చుకోవడానికి తగినటువంటి పార్టీ కూడా లేదు. నిజంగా ఆయనంటే వెళ్ళడానికి కూడా సరైన పార్టీ లేదు. ఎందుకంటే ఆయన భావజాలం అలాంటిది, ఆయన సిద్ధాంతం అలాంటిది. ఆ సిద్ధాంతం ఒక బీఆర్ఎస్లో ఉండదు, ఒక కాంగ్రెస్లో ఉండదు, ఇంకెందులోనూ ఉండదు. అక్కడ ఎలాగో కొన్ని ఎంతో కొంత కలుస్తాం అనుకుంటే తెలుగుదేశం కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన వేరే పార్టీ వైపు చూస్తున్నాడు అంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది బీజేపీ. లోపల ఎన్నైనా ఉండొచ్చు, మీకు ఆయన ప్రాంతీయుడు కాకపోవచ్చు, లేకపోతే లోకల్ వ్యక్తి కాకపోవచ్చు, మీతో కలవకపోవచ్చు, ప్రతిసారి గెలుస్తూ ఉండొచ్చు. కానీ ప్రజలు అతన్ని గెలిపిస్తున్నారు, ఒక ముస్లిం ప్రాంతంలో గెలిపిస్తున్నారంటే ఎంత గొప్ప విషయం అది. ఆయనలో మీరు స్ఫూర్తి పొందాలి, కానీ ఆయన్ని వేరు చేస్తారా? అదే ఇప్పుడు చాలా పెద్ద నష్టం బీజేపీకి. తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది, కానీ ఏకతాటిపై నడిపించేటటువంటి నాయకత్వం అయితే లేదు. ఈరోజు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి అధ్యక్షతను ఎవరైనా నడుస్తారా? మొత్తం అందరు నడు, ఒక్కొక్క తీరును ఒక్కొక్కరు నడుస్తున్నారు. కిషన్ రెడ్డి వైపు కొంతమంది, అధ్యక్షుడి వైపు కొంతమంది, లేకపోతే బండి సంజయ్ వెనక కొంతమంది, అరవింద్ వెనక కొంతమంది. కానీ వీళ్ళందరినీ నడిపించే నాయకుడేడి? బీజేపీలో ఉన్న నలుగురు నాయకులు ఎవరికి వారే తోపు అనుకుంటారు. సో అదే అక్కడ వచ్చినటువంటి ఇబ్బంది. ఇప్పుడు రాజాసింగ్కి వాళ్ళకి పడదు కాబట్టి రాజాసింగ్ని పార్టీ నుంచి పంపించి ఏర్పాట్లు చేశారంటే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఇది ఎంత నష్టం?